ఎన్నికల సంస్కరణలపై కేంద్ర మంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. లోక్సభలో తాను లేవనెత్తిన ప్రశ్నలో ఏ ఒక్కదానికి అమిత్ షా సమాధానం ఇవ్వలేకపోయారని రాహుల్ గాంధీ తాజాగా ఆరోపించారు. అంతేకాదు చర్చ సందర్భంగా అమిత్ షా ఆందోళనకరంగా కనిపించారని పేర్కొన్నారు. తాజాగా మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో అధికార పక్షం తరపున కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన సంగతి తెలిసిందే. మొత్తం 90 నిమిషాల పాటు అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థిస్తూ అమిత్ షా ప్రసంగించారు. అంతేకాదు విపక్ష సభ్యులు, ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను అమిత్ షా తోసిపుచ్చారు. అలాగే ఇదే సందర్భంగా కాంగ్రెస్ జమానాలో ఏమేం జరిగిందో కూడా అమిత్ షా వెల్లడించారు. ఇదిలా ఉంటే అమిత్ షా మొత్తం ప్రసంగాన్ని తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అంతేకాదు చర్చ సందర్భంగా అమిత్ షా ఆందోళనగా కనిపించారని కూడా రాహుల్ పేర్కొన్నారు. సభలో తాను లేవనెత్తిన అంశాలకు సమాధానాలు చెప్పలేక అమిత్ షా ఆందోళన పడ్డారని పరోక్షంగా రాహుల్ పేర్కొన్నారు. అలాగే చర్చ సందర్భంగా అమిత్ షా ఉపయోగించిన భాషపై కూడా రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక సీనియర్ మంత్రి నోటి వెంట ఇటువంటి భాష వినడం తనకు ఆశ్చర్యంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. కాగా చర్చ సందర్భంగా కేంద్రంపై రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఇతర కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను తొలగించడాన్ని సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అంతేకాదు సీఈసీగా ఎవరు ఉండాలనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎందుకంత ఆసక్తి అని రాహుల్ సభలో ప్రశ్నించారు. అలాగే దేశంలోని అన్ని వ్యవస్థల్లోకి ఆర్ఎస్ఎస్ తన మనుషులను పంపుతోందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. ఎటు చూసినా కీలకమైన పదవుల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వారే కనిపిస్తున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. కాగా ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అధికార పక్షానికి రాహుల్ గాంధీ 3 ప్రశ్నలు వేశారు. అయితే ఈ 3 ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి అమిత్ షా సరైన సమాధానం చెప్పలేకపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. అంతేకాదు సూటిగా సమాధానాలు చెప్పలేక కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలకు అమిత్ షా ఒడిగట్టారని రాహుల్ ఎదురుదాడి చేశారు. అలాగే ప్రస్తుత చర్చకు సంబంధం లేని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లను సభలో ప్రస్తావించవలసిన అవసరం ఏమొచ్చిందని కూడా రాహుల్ ప్రశ్నించారు. కాగా పండిట్ నెహ్రూ, ఇందిరను ఉద్దేశపూర్వకంగా అవమానించడమే కేంద్రంలోని ఎన్డీఏ కూటమి సర్కార్ పనిగా పెట్టుకుందని రాహుల్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తున్నప్పుడు రాహుల్ గాంధీ సభ నుంచి బయటకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాగా రాహుల్ ఇలా బయటకు వెళ్లిపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ హీట్ అండ్ రన్ ఫార్ములా అవలంబిస్తున్నారని గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి మాట్లాడుతున్నప్పుడు బయటకు వెళ్లిపోవడం ఎంతవరకు సమంజసమో రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలన్నారు. అసలు రాహుల్ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని గిరిరాజ్ సింగ్ ప్రశ్నించారు. మొత్తానికి తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అమిత్ షా తడబడ్డారని రాహుల్ ఆరోపించారు.